ఇలా చెప్పేటప్పటికి మీరు సెటరేట్ అయిపోవాలి. సరే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎంత టైము? ఎంత అయింది? టైం 9:45 దాకా ఉంది. 45 minutes. మూసుకోండి, అందరూ సైలెంట్గా ఉండాలి. మనం దేవుని సన్నిధిలో ఉన్నా జాగ్రత్తగా ఉండాలి. మహాగణుడ, మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రీవియస్ ఒక దినం పూర్తి చేసుకోవడానికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు తండ్రి. మరి ప్రభా, రెండవ దినం ప్రారంభించబోచుండగా మీరు తోడైండండి. నీ కుమార్తె ద్రాక్షాన్ని మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభా. ఆ బిడ్డ నోట మీ మాటలు ఉంచండి, మీ చేతి నీడలో కప్పండి ప్రభా. అన్ని విషయాల్లో ప్రభా నాయన లెసన్ చక్కగా పూర్తి చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ సహాయపడే హస్తాలకు ఆ బిడ్డను అప్పగించుకుంటూ చిన్నపిల్లలందరినీ కూడా నీ చేతుల్లో పడేసి ప్రార్థిస్తున్నాను. దుష్టుడికి ఇక్కడ ఎలాంటి అధికారం లేకుండా అయ్యా మీరే మీ పరిశుద్ధాత్మ సంచారం ఇక్కడ ఉంచమని, నా దీన ప్రార్థనను అంగీకరించమని నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను గొప్ప తండ్రి. ప్రైజ్లాడు పిల్లలు. బాగున్నారా? ఎవరు వింటలేదు మరి. బాగున్నారా? ఏం వచ్చింది మళ్ళీ మనకి? VBS వచ్చిందా? మరి VBS వస్తే ఏమొస్తుంది మనకి? సంతోషం లేదా మీరు మీకు? ఉందా లేదా సంతోషం? మళ్ళీ వచ్చింది VBS కదా. ఓకే, నిన్న ఏం లెసన్ విన్నారు? యెహోషువ ఎన్నో నాయకుడు? యెహోషువ గురించి విన్నారు కదా. యెహోషువ ఎన్నో నాయకుడు? రెండో నాయకుడు. మొదటి నాయకుడు పేరేంటి? వెరీ గుడ్. ధర్మశాస్త్ర గ్రంథాలు నిన్న ఆంటీ చెప్పారు కదా, ఎవరైనా చెప్తారా? చెప్పండి. ఇక్కడికి ఎన్ని ధర్మశాస్త్ర గ్రంథాలు ఎన్ని? ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. వెరీ గుడ్. సైలెంట్ క్లాస్ ఇద్దామా? 1 2 3 4 5. సరే, ఇవాళ యెహోషువ గురించి నేర్చుకుందాం. మన లెసన్ రాహాబ్ గురించి అనమాట. కిటికీకున్న తొగరు దారము లెసన్ పేరు ఏంటి? తొగరు. దానికంటే ముందు ఒక చిన్న స్టోరీ నేర్చుకో. స్టోరీ కాదు, మిషనరీ గురించి. జపాన్ దేశం ఎవరికైనా తెలుసా? వెళ్ళొచ్చారు ఎవరన్నా? జపాన్కి ఎవరు వెళ్ళలేదా? కానీ అక్కడ వస్తువులు మనం వాడుతుంటాం కదా, వాడారా లేదా? మేడ్ ఇన్ జపాన్ అని ఉంటాయి మనం వాడే వస్తువుల మీద కదా. ఆ జపాన్లో మిస్ హిగెన్స్ అనే ఒక ఆమె ఉంది. ఏం పేరు? మిస్ హిగెన్స్. ఆమె ఏం చేస్తుందంటే ఆమె జాబ్ మోడలింగ్ చేస్తుంటుంది. ఏం చేస్తుంది? మోడలింగ్. మీరు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి జరుగుతున్నప్పుడు స్కూల్స్లో ఈ మోడలింగ్ మీరు చేస్తారు కదా కదా. రకరకాల డ్రెస్సులు వేసుకొని క్యాట్ వాక్, ర్యాంప్ వాక్ చేస్తారా లేదా? మీరు చేయలేదా? మీరు ఎవరు చేస్తారా? మేము చిన్నప్పుడు స్కూల్లో అలాంటి ప్రోగ్రామ్స్ చెప్పినప్పుడు మేము చేసేవాళ్ళం అనమాట. అమెరికా వాళ్ళు ఏం డ్రెస్సు, ఇండియా వాళ్ళు ఏం డ్రెస్సు, జపనీస్ ఏం వేసుకుంటారు, చైనీస్ ఏం వేసుకుంటారు, అట్లా డ్రెస్ చేసుకొని చూపించేవాళ్ళం. మంచిగా మాకు గిఫ్ట్లు వచ్చాయి. మీరు ఎవరు చేయలేదా మరి అలాగా? అయితే ఈ జపాన్లో మిస్ హిగెన్స్ అని ఆమె ఉండేది. ఆమె ఏం చేసేదంటే మోడలింగ్ చేస్తుంది. ఆ మోడలింగ్ చేస్తే ఆమె చాలా అందంగా ఉంటుంది అనమాట. ఆమె అందానికి తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంటుంది. ఇప్పుడు సినిమా హీరోలు, హీరోయిన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి అభిమానులు ఇక్కడ ఎంతమంది ఉన్నారో మరి
ఉన్నారా? ఉన్నవాళ్ళు చెయ్యొద్దండి. అయ్యో, మీరు ఎవరికి అభిమానులుగా ఉండాలి? యేసు ప్రభువుకి అభిమానులుగా ఉండాలి, సినిమా వాళ్ళకి కాదు. ఓకేనా? దేవునికి అభిమానులుగా ఉండాలి. అయితే ఈమెకంట ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉందంట మిస్ హిగెన్స్కి. అయితే ఈమె ఏం చేస్తే, ఈమెకి డబ్బు ఉంది, అందం ఉంది, ఆస్తి అంతస్తులు ఉన్నాయి, మంచి పేరు ప్రఖ్యాతలు మిస్ హిగెన్స్కి ఉన్నాయి. అయితే ఒక రోజంట ఈమెకి ఏమి లేదంటే యేసు ప్రభు వారు ఈమె హృదయంలో లేరు, ఈమె జీవితంలో దేవుడు లేడు. దీన్ని ఎవరు గమనించారంటే దైవ సేవకులు తెలుసుకొని ఈమె జీవితంలో యేసు ప్రభు వారు లేరు, ఈమె జీవితంలో యేసు ప్రభు వారు లేరు, అందుకని ఈమెకి యేసు ప్రభు వారి గురించి పరిచయం చేయాలి, ఈమె చనిపోయిన తర్వాత నిత్య జీవంలో ఉంటుందని చెప్పేసి దైవ సేవకులు ఏం చేశారంటే వాళ్ళు ఆయన వచ్చి మిస్ హిగెన్స్ దగ్గరికి వచ్చి పలకరిస్తున్నాడు. అమ్మా, నువ్వు ఇవన్నీ కలిగి ఉన్నావు, చాలా మంచిదే, బ్రతుకున్న వాళ్ళు బాగుంటుంది, తర్వాత చనిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటి అని అడిగితే ఆయన్ని వెటకారంగా నవ్వి, నాకు దేవుడు అక్కర్లేదు, నాకు ఎవరు అక్కర్లేదు, నాకు ఈ జీవితం చాలా బాగుంది అని చెప్తుంది. అయితే ఆయన చెప్తాడు, అమ్మ అన్ని రోజులు ఒకేలాగా ఉండవు, ఒకసారి జ్ఞాపకం చేసుకో, చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటో గమనించుకోమ్మా అని చెప్పి ఆ దైవ సేవకులు చెప్తుంటే ఆమె చాలా నిర్లక్ష్యంగా నెట్టివేస్తుంది అనమాట. నెట్టివేసి తన మోడలింగ్ ఆ ఫీల్డ్లోకి తను చాలా ఎంజాయ్ చేస్తా ఆ ఫీల్డ్లో ఉంటుంది అనమాట. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆమెకి ఒక రోగం వస్తుంది. ఏమి రోగం అంటే ఈ చేతి మీద ఆమెకి గడ్డ ఒకటి వస్తుంది అనమాట. అదేంటంటే క్యాన్సర్ గడ్డ. ఏం గడ్డ? ఆమెకి క్యాన్సర్ వస్తుంది. ఈ క్యాన్సర్ రావటం వల్ల ఆమెకు చాలా డబ్బు ఉంది, మంచి ఫేమస్ ఉంది, తర్వాత ఆమెకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కదా, మరి ఎక్కడికి వెళ్ళినా మంచి ట్రీట్మెంట్ చేయించుకోగల కెపాసిటీ ఆమెకు ఉందన్నమాట. ఆమె ఏం చేసిందంటే మంచి ట్రీట్మెంట్ తీసుకుంది, మంచి మెడిసిన్ వాడింది, కానీ ఆ క్యాన్సర్ అనేది ఆమెకి చేతిలో నుంచి పోవట్లేదు. కానీ దైవజనుడు చెప్పాడు కదా, అన్ని రోజులు ఒకటేగా ఉంటాయా? ఉండవు. అంతకుముందు మనకి VBS జరిగింది, కరోనా వచ్చిన తర్వాత VBS జరిగిందా? ఇలా కూర్చున్నామా మనం కదా, మనిషిని పట్టుకోవడానికి కూడా భయం వేసిన రోజులు కదా. మరి అలాగే ఆమెకు కూడా ఏమైందంటే ఈ గడ్డ వల్ల విపరీతంగా నొప్పి, బాధ, ఏ మందు వేసినా తగ్గట్లా ఈ చెయ్యంతా కూడా ఆమెకి కుళ్ళిపోయింది. కుళ్ళిపోయేసరికి ఆ డాక్టర్స్ ఏం చెప్పారంటే ఈ చేతిని మీకు తీసేయాలి అని అన్నారు. ఈ చేతిని తీసేయాలంటే ఆమె ఒప్పుకోలే. ఎట్లాగా? ఈ చేతిని తీస్తే నా పరిస్థితి ఏంటి? నేను మోడలింగ్ చేస్తాను కదా, నా అందమంతా పోద్ది, ఏం చేయాలి? నాకు ఈ చెయ్యి కావాల్సిందే అంటే, ఈ చెయ్యి కావాలంటే నీకు ఒళ్ళంతా కూడా ప్రాకిపోద్ది ఆ క్యాన్సర్, అందుకని నువ్వు తీసేసుకో అని అన్నారు. అయితే ఇవేం చేసిందంటే సరేలే ఇంకేం చేస్తాం, చేసేది ఏమీ లేదు కదా అని చెప్పి ఈ చెయ్యి తీయించేసుకుంది. అప్పుడు ఆమెకి ఇంకా ఈ చెయ్యి 2 కాళ్ళు మాత్రమే ఉన్నాయి. తర్వాత కొద్ది రోజులకి ఆ క్యాన్సర్ ఇలా పాకి ఈ చేతికి కూడా వచ్చేసింది. ఈ చేతికి కూడా వచ్చినప్పుడు డాక్టర్స్ మళ్ళీ అదే మాట చెప్పారు, అమ్మ ఈ చెయ్యి కూడా తీసేయాలి. తర్వాత కొద్ది రోజులకి రైట్ లెగ్, తర్వాత కొద్ది రోజులకి లెఫ్ట్ లెగ్, టోటల్గా ఆమెకి కాళ్ళు చేతులు ఏమీ కూడా లేవు, తీసేశారు. ఈ తల మొండెం మాత్రమే ఆమెకుంది. అయితే అలా ఉన్నప్పుడు మనకి ఏదైనా రోజు ఇట్లా VBS జరుగుతుంటే దేవుడు గుర్తురాడు, ఈ కొద్ది రోజులే గుర్తొస్తాడు కదా. ఆ తర్వాత మర్చిపోతారా లేదా? మీరు ఇళ్ళకి వెళ్ళి ఎంతమంది మర్చిపోతున్నారు VBSని? అప్పుడు పోయిన సంవత్సరం పాటలు, పోయిన సంవత్సరం కథలు గుర్తున్నాయా మీకు? గుర్తున్నాయా? నిజంగా చెప్పండి, 10 లెసన్స్ గుర్తున్నాయా మీకు? అట్లాగా ఈమె కూడా ఏం చేసిందంటే ఆ బాగున్నన్ని రోజులు కూడా దేవుడిని గుర్తు చేసుకోలేదామా. ఏం చేసింది? ఆ భయంకరమైన శ్రమ ఆమెకు వచ్చినప్పుడు, తన ఒంట్లో కాళ్ళు చేతులు ఊడిపోయినప్పుడు అప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకుందామా. అప్పుడు అడుగుతుంది, అయ్యో ఆ దైవజనుడు చెప్తే నేను వినలేదే, ఆయన చక్కగా దేవుని గురించి పరిచయం చేసినప్పుడు ఆ యేసు ప్రభుని నా హృదయంలోకి నేను అంగీకరించి ఉంటే నాకు ఈ స్థితి వచ్చేది కాదు కదా. నిజంగా కదా, దేవుడిని నమ్ముకుంటే మనకు శ్రమలో మొరపెట్టి దేవుడు ఆ పరిస్థితి నుంచి విడిపిస్తాడా లేదా? మనల్ని విడిపిస్తాడు కదా. ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టారా లేదా? ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించే ప్రభువా, ఈ ఫరో బాధ పడలేకపోతున్నా అంటే విడిపించాడా లేదా? అట్లాగే మనకి ఏ సమస్య వచ్చినా దేవుణ్ణి విడిపించమని మొరపెడితే విడిపిస్తాడు దేవుడు. అప్పుడు హిగ్గిన్స్ ఏం చేసిందంటే దేవునికి మొరపెట్టుకుంటుంది, ప్రభువా నేను నా తప్పిదాలు క్షమించు, నా పాపాలు క్షమించు, దైవజనుడు చెప్తే నేను త్రోసి వేశాను, ఇంకెప్పుడు కూడా నేను ఇలాంటి పనులు చెయ్యను ప్రభువా, అలా త్రోసి వేసినందుకు నన్ను క్షమించు ప్రభువా అని ఆమె దేవుని దగ్గర మొరపెట్టుకుంది. అప్పుడు ఏం చేసిందంటే
నేను దేవుని కొరకు ఏదైనా పని చేయాలి అని చెప్పి ఆమె ఒక ఆర్టిఫిషియల్ హ్యాండ్ తయారు చేయించుకొని కుడి చేతిని తయారు చేయించుకొని పెట్టించుకుంది. ఇప్పుడు మీ చేతులు ఉన్నాయా చూపించండి అందరూ. ఇలా ఊగుతుందా? ఊపండి ఒకసారి. ఇలా ఊగుతుందా? ఊగుతుందా మీకు చెయ్యి? ఇలా హోల్డ్ చేయండి ఫింగర్స్. అవుతున్నాయా? మరి ఆర్టిఫిషియల్ చెయ్యికి అవుతుందా? ఇప్పుడు ఈ మైక్ ఉంది, మనం ఎటు తిప్పితే అటే కానీ దానంతలా తిరుగుద్దా? ఇప్పుడు మనల్ని ఏమైనా కొడతారనుకోండి, ఇలా అడ్డం పెడితే చెయ్యి లెగుస్తుందా లేదా? కొడుతున్నారు అంతే ఉంటామా? ఉండం కదా. ఏదైనా పడుతుంది మన మీద తప్పుకుంటామా లేదా? కానీ ఆ చెయ్యి మాత్రం ఏమి చూడండి, మనకి ఇక్కడ టిప్స్ వంగుతాయా? ఇక్కడ ఈ ఫింగర్స్ ఇలా వంగుతాయా? దీన్ని ఇట్లా తిప్పుతావా చేతిని? కానీ ఆ చెయ్యికి ఏది కూడా వంగదు. ఆ పెన్ను పట్టే గ్యాప్ మాత్రం ఇదిగో ఇట్లా ఈ గ్యాప్లో ఇలా పెన్ను పెట్టించుకొని ఆమె రెడీగా ఉందన్నమాట. దేనికోసం? సువార్త ప్రకటించడానికి. ఆమె ఎక్కడికన్నా వెళ్తుందా? వెళ్ళగలుగుతుందా? లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అందుకని ఆమె ఏం చేసిందంటే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు ఆమెకి ఎవరైతే ఇదివరకు ఫోన్లు చేస్తా వచ్చారో, ఎవరైతే ఆమె అభిమానులుగా ఉన్నారో వాళ్ళందరి అడ్రస్లు సేకరించి వాళ్ళకి ఉత్తరాలు రాస్తుంది. ఏమని రాస్తుంది ఉత్తరాలు? మా ఇంట్లో ఇలా అయింది, నాకు ఇలా రోగం వచ్చింది. ఏమి రాయలా. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన దగ్గర మీ పాపాలు, ఆయన రక్తంతో మీ పాపాలు కడుక్కోండి, ఆయన నిజమైన దేవుడు, నరకం నుంచి తప్పించబడాలి, మనము పాతాళంకి మనము వెళ్ళకూడదు అని చెప్పి ఇవన్నీ కూడా తన జీవితంలో దేవుడు ఏమేమి కార్యాలు చేస్తూ వచ్చాడో అవన్నీ కూడా ఆమె లెటర్లో రాయాలని నిశ్చయించుకుంది. మరి లెటర్ ఎలా రాసింది? చేయలేదు కదా. ఈ చెయ్యి తిరుగుద్దా? ఆర్టిఫిషియల్ హ్యాండ్ తిరుగుద్దా? తిరగదు. మరి ఆ పెన్ను పెట్టుకొని మనం ఏ రాయాలంటే ఈజీగా పెన్ను పట్టుకొని ఇలా అని ఇలా అంటాం కదా. ఏ లెటర్ రాయాలంటే ఆమె ఏం చేయాలి? ఒక్క లెటర్ రాయాలంటే మనిషి మొత్తం ఇలా తిరగాల. ఈ చెయ్యి కదలదు కదా. ఆ చెయ్యిని తిప్పటానికి ఈ బాడీ అంతా కూడా ఇట్లా తిప్పాల. ఎంత కష్టమో కదా. అట్లా అంత మందికి ఆమె లెటర్స్ రాసిందనమాట. కొన్ని దినాలకు ఆమె చనిపోయింది. ఆ చనిపోయినప్పుడు ఆ సమాధి కార్యక్రమానికి కొంతమంది వచ్చారంట. వాళ్ళల్లో 20,000 మంది ఆ లెటర్స్, ఆమె ఏదైతే లెటర్ రాసిందో ఆ లెటర్ తీసుకొని వచ్చారంట. ఆ లెటర్స్ తీసుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? మిస్ హిగిన్స్ ద్వారా మేము దేవుణ్ణి తెలుసుకున్నాము, మేము పాతాళం నుంచి తప్పించబడ్డాము, మేము పాప జీవితం నుంచి విడిపించబడ్డామని 20,000 మంది ఆ లెటర్స్ తీసుకొని వచ్చారు. అయితే చూసారా, మరి కాళ్ళు చేతులు మీ అందరికీ ఉన్నాయి కదా. ఉన్నాయా లేవా? ఉన్నాయా కాళ్ళు చేతులు మీకు? మరి మీరు ఎవరికన్నా సువార్త ప్రకటించారా? మరి చిన్నప్పటి నుంచి VBSకి వస్తున్నారు కదా, మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తున్నారా VBSకి? మీ క్లాసులో చెప్తున్నారా? అయితే ఈమెం చేసిందో చూసారా? అలాంటి జీవితం ఉన్నా కూడా నేను ఎంతో టైం వేస్ట్ చేశాను, ఇప్పుడైనా దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అని చెప్పి తన జీవితాన్ని సరి చేసుకుంది. 20,000 మందిని దేవుని దగ్గరికి నడిపిస్తూ వచ్చింది. మరి మీరు కూడా ఎంతమంది అలా దేవుని దగ్గరికి నడిపించాలనుకుంటున్నారు? ఇష్టం లేదా ఎవరికి దేవుని దగ్గర? మేము రావడమే కష్టం ఆంటీ, మీరు వచ్చిన దగ్గర నుంచి అలా కూర్చోండి ఇట్లా కూర్చోండి అంటారా? ఎంతమంది దేవుని దగ్గర ఆత్మలు తీసుకొస్తారు? మరి ఇష్టం అనిపించట్లా. అర్థమవుతుందని చెప్పేది? మనము చనిపోయే లోపల కొన్ని ఆత్మలైనా దేవుని దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళగా ఉండాలి. సరే, ఈరోజు లెసన్ చెప్పుకుందాము. రాహాబు గురించి మనం చెప్పుకుందాం. ఇశ్రాయేలు 2వ నాయకుడు ఎవరు? యెహోషువ. ఈమె ఎవరో తెలుసా మీకు? తెలుసా? సిప్పోరానా? ఎవరు? రాహాబు ఎవరు? ఈమె వేశ్య. ఏ ఊర్లో ఉంటది ఈమె? ఎరికోలో ఉంటది. అయితే ఈమె ఏం చేసిందంటే, యెహోషువ ఏం చెప్పాడంటే 2 వేగుల వారిని పిలిచి మీరు వెళ్ళి ఎరికో పట్టణాన్ని వేగు చూసిరండి అని చెప్పారనమాట. వేగుల వారు చూడండి, కనిపిస్తున్నారా? వాళ్ళు కనపడ్డారా? మొఖాలు నాకైతే కనపడలే. అక్కడ కనపడ్డాయా మీకు? వేగుల వారు 2 అని చెప్పారు. అది చూడండి వాళ్ళు ఎలా ఉన్నారు. ఆ వేగుల వారిని యెహోషువ పిలిచి మీరు వెళ్ళి ఎరికో పట్టణాన్ని చూసిరండి, దాన్ని మనము స్వాధీనం చేసుకోవాలని వాళ్ళని పంపించినప్పుడు ఈ వేగుల వారు ఏం చేశారంటే ఎరికోకి బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ ఎరికోకు వెళ్ళగానే ఎరికో కోట కూడా చాలా పెద్దది అంట. తెలుసా మీకు ఎరికో కోట కూడా? తెలుసా? సండే స్కూల్ పిల్లలు చాలా మంది ఉన్నారు కదా, కొత్తగా వినద్దు కథ. మళ్ళీ
ఎరుకో గోడలు ఎలా ఉన్నాయి, ఎలా పడిపోయినాయి అసలు అవి తెలుసా మీకు? ఎట్లా పడ్డాయి? ప్రొక్లైన్తో కొట్టించారా? మరి ఇశ్రాయేలు ప్రజల కేకలకి అవి పడిపోయినాయి కదా. అయితే ఈ వేగుల వారు చూశారనమాట, అమ్మో ఈ గోడ చాలా పెద్దగా ఉంది, ఎట్లాగా మనం ఈ స్వాధీనం చేసుకోవటం, అయినా యేసు ప్రభు గొప్ప దేవుళ్ళే, మనల్ని ఎర్ర సముద్రం నుంచి దాటించిన దేవుడు, దీన్ని కూడా మనకి స్వాధీనపరుస్తాడని చెప్పి ఆ వేగుల వారంట ఆ పట్టణంలోకి వెళ్తా ఉంటే ఆ కోట గోడ మీద చాలా ఇళ్ళు ఉన్నాయంట, కొన్ని ఇళ్ళు. ఆ కోట గోడ మీద ఇళ్ళు ఉంటాయా? మనకి ప్రహరీ గోడ ఉంది, దాని మీద ఇల్లు కట్టుకోవడం కుదురుతుందా? మీ ఇంటికి ఉందా లేదా కాంపౌండ్ వాళ్ళు? ఉందా? చెప్పాలి నాకు, లేక చాలా టైం పడుతుంది నేను కథ అయ్యేసరికి. కాంపౌండ్ వాళ్ళు ఉందా లేదా మీకు? ఉందా? మరి దాని మీద ఇల్లు కట్టుకున్నారా మీరు ఎవరన్నా? ఎవరు కట్టుకోము కదా. కానీ ఆ ఎరికో కోట గోడ అంటది, ఆ ఊరు మొత్తానికి కాంపౌండ్. మన ఇంటికి ఒక్కటే మనం చిన్న గోడ కడతాం, ఊరు మొత్తానికంటే చాలా పెద్దది కడతారు కదా. ఆ గోడ మీద కొన్ని ఇళ్ళు ఉన్నాయంట. అయితే వీళ్ళు అదంతా తిరిగేసి వేగుల వారు అంటే తెలుసా మీకు? ఏం చూస్తారంటే వాళ్ళు ఆ ఊరికి వెళ్ళి వాళ్ళ డ్రెస్ ఎలా ఉంది, వాళ్ళ తిండి ఎలా ఉంది, వాళ్ళు ఏ పనులు చేస్తారు, ఏ టైంకి ఏం చేస్తారు, వాళ్ళ రాజుగారు ఎలా ఉంటారు, వారు మంత్రులు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా గమనించాలన్నమాట. మరి ఒక దేశాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఇవన్నీ చూసుకోవాలా లేదా? గమనించాలి కదా. అలాగే వీళ్ళు ఏం చేశారంటే అవన్నీ గమనించి చీకటి పడిపోయే సమయానికి వాళ్ళు ఇక మనం ఎట్లా వెళ్తాము, ఎక్కడికి వెళ్తానికి ఇక్కడ ఎరుకలు ఎవరని తెలుసా వాళ్ళకి? ఎవరు తెలియదు వేగుల వారికి. యెహోషువ వీళ్ళు మాత్రమే వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇక్కడ ఉన్నారా? మరి వాళ్ళు లేరు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇంటి కోట గోడ మీద ఉన్న ఇళ్లలో ఒక ఇంట్లోకి వెళ్ళారనమాట. ఆ ఇంట్లో ఎవరున్నారంటే రాహాబు. ఈమె పేరేంటి? రాహాబు. ఈమె ఆ ఇంట్లో ఉందన్నమాట. ఈమె ఆ ఇంట్లో ఉండి వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి ప్రజలందరూ ఏం చేశారంటే, అవును ఉదయం నుంచి ఎవరో తిరుగుతున్నారు మన దేశంలో, మరి వాళ్ళు ఎవరో ఏంటో, ఆల్రెడీ ఇశ్రాయేలు ప్రజలు మన దేశాన్ని స్వాధీనపరచుకోవాలనే వార్తలు వినపడ్డాయి కదా, అలాగే మరి వాళ్ళో ఏంటో వీళ్ళని వాళ్ళందరంట మాట్లాడుకుంటా ఉన్నారంట. మన వీధిలోకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మనం చెప్పుకుంటామా లేదా? చెప్పుకోరా ఎవరో కొత్త వాళ్ళు తిరుగుతున్నారని? సరే వీధిలో కాదు, మీ క్లాసులో కొత్త పిల్లలు వస్తే మీరు వింతగా చూస్తారా లేదా? వాళ్ళని చూస్తారా? అట్లాగే వీళ్ళంట ఏంటి వీళ్ళు ఎవరో వచ్చారు ఏంటో అని చెప్పి భయంతో ఒకళ్ళొకళ్ళు అనుకుంటా రాజుగారికి ఆ వర్తమానం తెలియజేస్తారు. రాజుగారు ఏం చేశారంటే సైనికుల్ని పంపిస్తారనమాట. ఎక్కడికి పంపిస్తారు? వాళ్ళు ఎవరింట్లో ఉన్నారు? రాహాబు ఇంట్లో ఉంటే రాజుగారి సైనికుల్ని రాహాబు వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. రాహాబు ఏం చేసిందంటే గబగబా వాళ్ళని తీసుకెళ్ళి జనుప కట్టెలు ఉంటాయి తెలుసా మీకు? ఇవి జనుప కట్టెలు తెలుసా? గట్టి మోపులు ఉంటాయి చూసారా, అట్లా ఇవి జనుప కట్టెలు. ఈ జనుప కట్టెల్లో అంట వాళ్ళని దాచేస్తుంది. చూసారా వాళ్ళని ఎలా దాచిపెట్టేసిందో రాహాబు. వాళ్ళు గబగబా వెళ్ళి ఆ జనుప కట్టెల్లో దాక్కున్నారు. ఈ సైనికులు వచ్చి ఆమెను అడుగుతున్నారు రాహాబుని, ఏంటి రాహాబు నీ ఇంటికి వచ్చిన వాళ్ళని తీసుకురా బయటికి అని చెప్తే ఆమె ఏమంటారు తెలుసా? వాళ్ళు వచ్చిన మాట నిజమే, కానీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు చీకటి పడింది, గవిని వేసే టైం అయ్యింది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి రాహాబు వాళ్ళకి చెప్తుంది. అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత గబగబా ఏం చేస్తుందంటే రాహాబు పైకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుద్ది అనమాట. ఇక్కడ రాహాబు ఏం చేసింది? అబద్ధం ఆడింది కదా. వాళ్ళు ఎక్కడున్నారు? ఆమె ఇంట్లో మిద్దె మీద ఉన్నారు కదా. మరి అబద్ధం ఆడొచ్చా మనం? అబద్ధాలకి ఎవరు జనకుడు? సాతాను. కానీ అందరం ఈజీగా చెప్పేదేంటి? అబద్ధం. తెలిసినా కూడా నాకు తెలియదు, వెళ్ళినా నేను వెళ్ళలేదు, చూసినా నేను చూడలేదు కదా. చెప్తామా లేదా? ఇవి చెప్తామా లేదా? చెప్పాలి, నాకు అబద్ధం చెప్తారా లేదా? అయితే ఈమెం చేసిందంటే అబద్ధం ఆడింది. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నా కూడా దేవుడు వాళ్ళని కాపాడగలరు కదా. అంత సముద్రంలో నుంచి యేసు ప్రభు వాళ్ళని తీసుకొస్తే ఈ ఇంట్లో కాపాడటం పెద్ద విషయం యేసయ్యకి కాదు కదా. అయితే ఈమెం చేసింది? అబద్ధం ఆడి నేను వాళ్ళని రక్షించానని నీవు అనుకోవచ్చు, కానీ యేసు ప్రభు ఏం
చెప్తున్నాడంటే అబద్ధాలు ఆడకూడదని చెప్తున్నాడు. అబద్ధం ఆడటం వల్ల ఏమవుతుంది? చాలా చెడ్డ కార్యాలు చేయటానికి కారణమవుతుంది. అందుకని ఏం చేయాలి మనం? అబద్ధం ఆడకూడదు. మరి ఇవాళ నుంచి మీరు తీర్మానం చేసుకుంటారా? మేము అబద్ధం ఆడవాంటి అని చేసుకుంటారా? లేదు లాంటి అబద్ధం చెప్పకపోతే పని ఎట్లా అవుతుంది స్కూల్లో మమ్మీ వాళ్ళకి అంటారా? అబద్ధం అనేది చెప్పకూడదు. వేగుల వారు కూడా యెహోషువ వెళ్ళమనగానే చక్కగా ఎరుకో పట్టణానికి వెళ్ళి వేగు చూసి ఆ ఇంట్లోకి వెళ్ళారు. మరి తెలియని ప్రాంతానికి మనల్ని కూడా వెళ్ళమంటే మనం వెళ్తామా? వాళ్ళు ఎవరో తెలియదు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, ఆ జపాన్కి వెళ్ళి చూసి రండి అంటే వెళ్తాం మనం? అమ్మో అక్కడ ఎలా ఉంటుందో ఏంటో, మా తిండి ఏంటో మాకేం తెలియదు, ఆ భాష కూడా మాకు రాదు, మేము వెళ్ళమని చెప్తాం. కానీ ఇద్దరు వేగుల వారు ఏం చేశారు? విధేయత చూపించారు. మొట్టమొదటికి ఈ లెసన్లో మనం ఏం నేర్చుకోవాలి? మీ తల్లిదండ్రులకి, దైవ సేవకులకి, మీ నాయకులకి, మీ టీచర్స్కి, మీకంటే పెద్దవారైన వారికి ఏం చేయాలి? విధేయత చూపించాలి. చూపిస్తారా లేదా? ఆంటీ వాళ్ళు మాట్లాడద్దురా అంటే అడిగిరి నవ్వి మాట్లాడుతుంటారు. మగపిల్లలు మరి ఏం చేయాలి? మాట్లాడద్దన్నప్పుడు మాట్లాడకుండానే ఉండాలి. అర్థమైందా? అలాగే మరి తర్వాత ఏమేం చేసింది? రాహాబు అబద్ధం చెప్పింది. ఈ లెసన్లో ఇంకోటి ఏం నేర్చుకోవాలి మనం? అబద్ధం చెప్పకూడదు. అయితే వీళ్ళని దాచిపెట్టేసింది అక్కడ. వాళ్ళు రాజు సైనికులు వెళ్ళిపోయిన తర్వాత ఈమెం చేస్తుందంటే వాళ్ళున్న మిద్దె మీదకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుద్ది అనమాట. ఏమని చెప్తుందంటే, మీరు ఈ ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారంట. ఆ విషయం మా ప్రజలకి, మా రాజుకి, మా దేశం అంతట్లో, మా ఎరుకో ప్రాంతం అంతా కూడా తెలిసిపోయింది. మీ వలన మాకు భయం వేస్తుంది, మా ధైర్యం చెడిపోయింది. ఎందుకంటే మీరు వచ్చారంటే, ఇజ్రాయేల్ ప్రజలు వస్తున్నారంటే రాజులు ఏమైపోతున్నారంట? గడగడలు ఆడిపోతున్నారంట. ఎందుకు? వాళ్ళ పక్షాన ఎవరున్నారు? దేవుడున్నాడు కదా. మన పక్షాన కూడా దేవుడు ఉంటే మనం ఏదైనా చేయగలుగుతామా లేదా? చదువు బాగా వస్తుంది, తర్వాత పరిశుద్ధంగా జీవిస్తాం. దేవుడు మన పక్షాన ఉంటే మనకొచ్చే ప్రతి శ్రమల్లో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. మరి అటువంటి దేవుడిని ఎవరు కలిగి ఉన్నారు? ఇజ్రాయేల్ ప్రజలు కలిగి ఉన్నారు. మరి ఇక్కడ కూర్చున్నా మీరు కలిగి ఉన్నారు యేసు ప్రభుని? లేదా? మీరు ఎవరు ఇంతవరకు రక్షణ పొందలేదా? మరి ఎన్ని VBSలకు వస్తున్నారు? లాస్ట్ ఇయర్ ఎంతమంది వచ్చారు VBSకి? చేయొద్దండి. మరి ఎవరు తీర్మానం చేసుకున్నారు? మీలో ఎవరు తీర్మానం చేసుకోలేదా? మళ్ళీ వచ్చింది VBS అని పాడుతున్నారు. VBS వస్తుంది పోతుంది, కానీ మీరు మాత్రం తీర్మానం చేసుకోండి కదా. హిగ్గిన్స్ జీవితంలో చూసాం కదా, అన్ని రోజులు ఒకటేగా ఉండదు. అవునా? ఏ రోజు ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు మరణానికి మర్యాద లేదంటారు కదా. చిన్నపిల్లలు చనిపోతున్నారు, యవనస్తులు చనిపోతున్నారు, పెద్దవాళ్ళు చనిపోతున్నారు. మరి ఏ టైంలో ఈరోజు నేను, రేపు ఎవరో తెలియదు, ఇంకో గంటలో ఏమవుతుందో తెలియదు. అందుకని మనం ఏం చేయాలి? మన జీవితాలు యేసు ప్రభు వారికి అప్పగించుకోవాలి. అయితే ఈమె గంట చాలా భయం వేసి వాళ్ళతో చెప్తుందంట, ఇజ్రాయేల్ దేవుడు మీ పక్షాన ఉన్నాడు, అందుకే మీరు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఈ ఎరుకో పట్టణాన్ని కూడా మీరు స్వాధీనపరచుకోబోతున్నారు కాబట్టి మాకంతా కూడా భయం వేసింది. నేను మిమ్మల్ని దాచిపెట్టాను కాబట్టి మీరు నాకు ఏదన్నా హెల్ప్ చేయండి అని చెప్పి ఆ వేగుల వారిని అడుగుతుంది అనమాట. ఎవరు అడుగుతుంది? గర్ల్స్ చెప్పట్లా, నాకు వినపడట్లా. మరి రాహాబు ఏం చేస్తుంది? వేగుల వారితో చెప్తుంది. అయితే వేగుల వారు ఆమె ఇంకోటి కూడా చూస్తుంది అనమాట. ఇజ్రాయేల్ పక్షాన్ని దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఆమెకు నిజంగా యేసు ప్రభు తెలుసా? రాహాబుకి తెలియదు. ఎప్పుడన్నా చర్చికి వెళ్ళిందా? మరి ధర్మశాస్త్ర గ్రంథాలు ఎప్పుడన్నా చదివిందామా? నిన్న చూశారు కదా ధర్మశాస్త్ర గ్రంథాలు మోషేకి దేవుడు ఇచ్చాడని. మరి ఆమెకు తెలుసా? అవి ఏం తెలియదు. కానీ వాళ్ళకి దేవుడు చేసే అద్భుతాలు చూసి, అమ్మో ఈ దేవుడు నిజంగా దేవుడే, ఆకాశమందు భూమి యందు ఈయన తప్ప వేరే దేవుడు లేడని చెప్పి ఆమె హృదయంలో బలంగా నమ్మి ఆ మాట వేగుల వారితో చెప్తుంది. మరి మీరు కూడా ఇతరులకు సువార్తల్ని ప్రకటించక్కర్లేదు. మీ జీవితం ద్వారా, దేవుడు మీకు చేసే కార్యాల ద్వారా అవతల ప్రజలు, పిల్లలు కూడా, మీ ఇళ్ల పక్కన వాళ్ళు, స్కూల్లో వాళ్ళు, మీరు వర్క్ చేసే ప్రాంతంలో వాళ్ళు కూడా నిజంగా వీళ్ళ దేవుడు గొప్పవాడు అని అంటున్నారు. ఎవరన్నా అన్నారా? అన్నారా? మీ దేవుడు గొప్పడని ఎవరన్నా అన్నారా? మీ ఫ్రెండ్స్ కానీ, మీ క్లాస్మేట్స్ కానీ అన్నారా ఎవరన్నా? అనిపించుకోవాలా మనం. ఇజ్రాయేల్ ప్రజలు అనిపించుకున్నారా లేదా అట్లాగా? అయితే వీళ్ళంట ఆమె చెప్తుంది, యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన ఖచ్చితంగా ఈ ఎరుకో పట్టణాన్ని మీకు ఇచ్చేస్తాడు. మీరు వచ్చినప్పుడు ఆ ఊరిని స్వాధీనం చేసుకుంటే మేమందరం చనిపోతాం కాబట్టి నాకు ఒక హెల్ప్ చేయండి అని ఆమె అడుగుతుంది. మిమ్మల్ని నేను దాచిపెట్టాను కదా, నాకు కూడా ఈ సహాయం చేయండి అంటే వాళ్ళంట ప్రమాణం చేస్తారంట,
తప్పకుండా మేము నీకు సహాయం చేస్తాం. యేసు ప్రభు వారు ఈ దేశాన్ని మాకు అందిస్తారు, అప్పుడు మేము నీకు సహాయం చేస్తామని చెప్పి వాళ్ళు ఏమంటారంటే, నీ తల్లిని, నీ తండ్రిని, నీ అక్క చెల్లెలు, నీ బంధువులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా నీ ఇంటిలో కూర్చోబెట్టుకో అని చెప్తారు. ఎందుకని? ఆమె నేను ఒక్కదాన్ని రక్షణ పొందితే చాలే, ఆమె ఒక్కతే కాపాడిందా? వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ బంధువులు అందరూ వీళ్ళు వేగుల వారిని కాపాడారా? ఆ ఒక్కతే కదా కాపాడింది. మరి నేను ఒక్కదాన్ని భద్రంగా ఉంటే చాలే, వాళ్ళు పోతే పోయారులే అనుకుందా? అనుకోలా. అయితే ఇవేం చేసింది? వాళ్ళ బంధువులు మొత్తాన్ని తీసుకొచ్చి ఆ ఇంట్లో కూర్చోబెట్టింది, వీళ్ళెవరు కూడా చనిపోకూడదు అని. అయితే వీళ్ళు ఏం చేశారంటే, నీ ఇంటికి ఎర్రని దారం ఒకటి కట్టి, ఆ దారం కట్టిన కిటికీకి ఒక దారాన్ని కట్టు, అది కూడా ఎర్రని దారం, తొగరు దారం కడితే మీ బంధువులంతా కూడా ఆ గృహంలో చేర్చబడితే మేము వాళ్ళని తప్పకుండా రక్షిస్తాము. ఆ కిటికీకి దారం కట్టకుండా, లేకపోతే ఆ ఇంట్లో ఎవరు లేకుండా ఉంటే మేమేమి చేయలేము, దానికి మీరే ఉత్తరవాది అని చెప్పినప్పుడు ఈమె సరే నేను ఖచ్చితంగా దారం కడతానని చెప్పేసి ఆమె వారిని ఏం చేస్తుందంటే, కిటికీలో నుంచి ఒక బలమైన త్రాడు వేసి వారిని కిందకు దించింది. చూడండి, కిటికీ ఇది, ఈ కిటికీలో నుంచి రాహాబు ఉంది. చూసారా వాళ్ళు వేగులు వారు ఎలా దిగుతున్నారు కిందకి? తాడు పట్టుకొని వరుసగా ఇద్దరు దిగుతున్నారు. ఆ కిటికీ అనమాట. అదే కిటికీకి ఆమె ఏం చేసిందంటే, వారు వెళ్ళిపోయిన తర్వాత ఎర్రని తొగరు దారం కట్టి ఆ ఇంట్లో పెట్టుద్ది అనమాట. వాళ్ళ బంధువులందరినీ తీసుకొచ్చేస్తుంది, వాళ్ళ మమ్మీని, డాడీని, వాళ్ళ అక్క చెల్లెల్ని, ఇంకా ఎవరెవరైతే ఆమెకు తెలుసో వాళ్ళందరినీ కూడా ఆ ఇంట్లో చేరుస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి అక్కడ చెప్తుంది, అమ్మ ఈ ఎరుకో పట్టణాన్ని ఖచ్చితంగా ఇజ్రాయెల్ ప్రజలు స్వాధీనం చేసుకుంటారు, మరి వాళ్ళ నుంచి ఎవరు కూడా తప్పించను, దేవుడే వాళ్ళ పక్షానుంటే దేవుడి నుంచి ఎవరైనా తప్పించగలుగుతారా? ఎవరు తప్పించలేరు. మనుషులను తప్పించుకుంటాం కానీ దేవుణ్ణి తప్పించుకోలేం. కాబట్టి అందుకని మీరందరూ కూడా ఈ ఇంట్లోకి రండి వాళ్ళకి చెప్పుద్ది అనమాట. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేశారు, మేము రాము, మేము చచ్చిపోతే చచ్చిపోయాంలే, మాకొద్దు ఈ రక్షణ, నువ్వే పొందుకు ఆ రక్షణని వదిలేశారా? లేదు, వాళ్ళందరూ కూడా ఆమె చెప్పిన సువార్త విని ఆ ఇంట్లోకి చేర్చబడ్డారనమాట. ఈ వేగులు వారు వెళ్ళిపోయిన తర్వాత ఆమె అక్కడ ఎర్రదారం కట్టింది. ఎర్రదారం దేనికి గుర్తు అంటే, యేసు ప్రభు వారి రక్తానికి గుర్తు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మరణదూత అక్కడ సంచరించే టైంలో దేవుడు వారికి ముందే చెప్పాడు కదా, మీ ద్వారపు మీ గుమ్మాలకి రక్తాన్ని పూసుకోమని చెప్పాడు. ఆ రక్తాన్ని చూసి మరణదూత దాటిపోయిందంట. అట్లాగే ఈ రాహాబు ఏం చేసింది, ఆ ఎర్రని తొగరు దారాన్ని కిటికీకి కట్టింది. ఆ దారం ద్వారా ఆమె కుటుంబం అంతా రక్షించబడ్డారు. మరి మనం లెసన్లో చూసిన ముందు మిషనరీ హిగ్గిన్స్ కూడా ఏం చేసింది, ఆమె ఉత్తరాలు రాసి అనేక 20,000 మందిని రక్షిస్తూ వచ్చింది కదా. మరి మీరు కూడా ఏం చేయాలి, లెసన్ వింటున్నారు వెళ్ళిపోవటం కాకుండా మీరు కూడా ఏం చేయాలి, యేసు ప్రభు రక్తము మన పాపముల నుంచి కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, మన ముందు మన పాపాలు ఒప్పుకొని తర్వాత మన ఫ్రెండ్స్ని, మన బంధువుల్ని. రాహాబు జీవితం మంచిది కాదు, వేశ్య అయినప్పటికీ కూడా ఆమె తన కుటుంబాన్ని అంతా కూడా రక్షించుకుంది. మనం ఏంటి ఇక్కడ బ్రతికాము, తిన్నాము, తాగాము, మంచి లైఫ్ అనుభవించామని కాదు, కానీ రేపు మనం చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోవాలి. చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది? దేవుని నమ్ముకుంటే ఎక్కడికి వెళ్తాం మనం? పరలోకానికి వెళ్తాం. ఒకవేళ దేవుని నమ్ముకోకపోతే ఎక్కడికి వెళ్తాం? నరకానిక. మరి నరకంలో ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఎలా ఉంటుంది? అగ్ని. అబ్బా ఎంత చక్కగా చెప్తున్నారు, అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి ఆ ప్లేస్ అంత భయంకరంగా ఉంటుందని తెలుసు కూడా మీరు ఎందుకని మీ చిన్న హృదయాలు దేవునికి ఇవ్వట్లేదు? మీరు ఈ టెంట్లు తీసేసి, ఈ మ్యాట్స్ ఇవన్నీ తీసేసి కాసేపు నుంచోమంటే నిలబడతారా మీరు? ఏమంటారు? అబ్బో ఆంటీ కాలిపోతుంది చూడు, మీకోసం ఈ బెరాక వాళ్ళు ఫ్యాన్లు అన్నీ అరేంజ్ చేశారు, కింద కూలర్లు ఇవన్నీ. మరి ఇవన్నీ ఉంటేనే అంటారా లేదా మీరు? అవునా లేదా? మరి ఇంత ఘోరంగా ఉంటేనే అబ్బా ఇంటికి వెళ్ళిపోదాము, విన్నాములే, లెసన్ అయిపోయిందిలే అని అనుకుంటున్నారు. కానీ మీ హృదయాన్ని దేవునికి ఇస్తున్నారా? ప్రతి సంవత్సరం వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సండే స్కూల్కి వచ్చే పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బెరాకలనే కాదు, మీ ఇళ్ళ దగ్గర కూడా ఎంతమంది సండే స్కూల్కి వెళ్తారు? మరి ఇంతమంది ఉన్నారు, మీరెవరు ఒక్కళ్ళు కూడా యేసు ప్రభువుని అంగీకరించలేదా? ఈ పిల్లల్లో ఎంతమంది అంగీకరించారు? మీ హృదయాలు దేవునికి ఎంతమంది ఇచ్చారు? నిజంగా చెప్పండి, మీ చేతులు ఎవరు చూస్తున్నారు తెలుసా?
దేవుడు చూస్తున్నాడు, నిజం వీళ్ళు నా హృదయం ఇవ్వకుండానే చేతులు ఎత్తుతున్నారని చెప్తున్నాడు. నిజంగా ఇచ్చావా నీ హృదయం దేవునికి? ఒప్పుకున్నావా? పాత జీవితం విడిచిపెట్టేసావా? ఓకే, వెరీ గుడ్. ఆ బాబు ఒప్పుకున్నాడంట, చూడండి మరి నిజంగా చెప్తున్నాడు. అట్లాగే మనం కూడా మన జీవితాలు దేవునికి అప్పగించుకోవాలి. దేవా నా పాపాలు క్షమించు ప్రభువా అని అడగాలి కదా. మిస్ హిగ్గెన్స్ ఏం చేసింది? ముందు ఒప్పుకుందా? ఒప్పుకోవాలా. మీకులాగా ఎన్ని వీడియోస్లు చూసినట్టుగానే సేవకుడు చెప్తున్నా కూడా ఆమె ఏం చేసింది? నెట్టేసింది సేవకుడు. కానీ ఒక శ్రమ వచ్చిన తర్వాత వెంటనే దేవుని వైపు తిరిగింది. మనం శ్రమ రాకముందే తిరగాలి. రాహాబు చూసారా ఎంత తెలియగలదో? ఆమెకు యేసు ప్రభువే తెలియదు. ఆ కార్యాలు మాత్రం వింటూ వచ్చింది. చూడటానికి కూడా ఆమె ఐగుప్తుకి వెళ్ళిందా? వెళ్ళలేదు. ఇజ్రాయెల్ ప్రజలను చూసిందా? చూడలేదు. కానీ గ్రహించుకుంది. జ్ఞానం కలిగి బుద్ధిమంతులైతే అని రాస్తాడు దానియేలులో. బుద్ధిమంతులైతే ఏం చేస్తారు? ఎగ్జామ్స్ వస్తే నేను చదువుతారా లేదా? మీరు బుద్ధిమంతులైతే చదువుకుంటారు కదా. అట్లాగే ఈ రాహాబు ఏం చేసింది? జ్ఞానం కలిగి అమ్మో ఈయన చేతిలో పడితే చచ్చిపోవటమే, వేరేదేమి లేదని చెప్పేసి తన కుటుంబం వారందరి కొరకు ఆమె రక్షణ కొరకు వాళ్ళని వేడుకుంది. వారు సరే అనగానే ఆ ఇంటిలోకి వారిని చేరుస్తూ చక్కగా సురక్షితంగా ఆమె కూడా ఇజ్రాయెల్ ప్రజల్లోకి చేర్చబడింది. యేసు ప్రభు వంశావళిలోకి రాహాబు చేర్చబడిందంటే ఎంత గ్రేటో కదా. నువ్వు నేనున్నా మా వంశావళిలో 5 స్త్రీలు ఉన్నారు. వాళ్ళల్లో రాహాబు ఒకటి. అసలు ఆమెకి దేవుని తెలియని స్థితిలో ఉన్న ఆమె చివరికి యేసు ప్రభు వంశావళిలో చేర్చబడుతూ వచ్చింది. మరి మీరు కూడా ఏం చేయాలంటే మీ పాపాలని ఒప్పుకోవాలి. నరకం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. తెలుసా మీకు నరకం ఎలా ఉంటుందో? ఎప్పుడన్నా ఆ యూట్యూబ్లో పెడుతున్నారు కదా నరకం గురించి, చూసారా? ఆ మంటలు చాలా భయంకరంగా ఉంటాయి. ఆ మంటలు తట్టుకోగలమా మనము? అగ్ని గోళం అంట అది. మరి యేసు ప్రభు గురించి ఇంత ఇదిగా సువార్తలు ప్రకటిస్తున్నారు, వీబీఎస్లు చేస్తున్నారు, మీటింగ్స్ పెడుతున్నారు, దేవుని గురించి అనేక రకాలుగా బోధిస్తున్నారు. చిన్నపిల్లలకు అర్థం కాదని బొమ్మలు తర్వాత ప్రొజెక్టర్లో పెట్టి చెప్పిస్తున్నారు. కానీ మీకు అర్థమవుతుందా? ఏదో కాసేపు ఆ సినిమా చూసినట్టు చూస్తూ వెళ్ళిపోవటం అవుతుంది. అలా చేయకూడదు. ఇక నుంచి చేయమాకండి. ఎందుకంటే ఇందాక హిగ్గిన్స్ విషయాలు నేర్చుకున్నాం కదా, అన్ని రోజులు ఒకటేలా ఉండవు. ఒకవేళ రాకడే రావచ్చు, అన్ని కూడా నెరవేరుతున్నాయి కదా. దేవుడు చెప్పిన సూచనలు అన్నీ కూడా నెరవేరుతున్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము. యుద్ధాలు కూడా జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి కదా, తెగుళ్ళు బయలుదేరినాయి. మరి ఈ టైంలో కూడా రాహాబు లాగా మనం గ్రహించుకోకపోతే ఏమవుతామో తెలుసా? నరకానికి వెళ్ళిపోతాం. పాతాళం చాలా భయంకరం. పాతాళంలో ఎవరున్నారు చెప్పండి? బైబిల్లో ఉన్నాడు కదా ఒక ఆయన. ఎవరు? సాతానుదే పాతాళం. ఆయనతో పాటు ఇంకెవరున్నారు చెప్పండి? చెప్పాలి. మరి ఎవరు సండే స్కూల్కి వెళ్తున్నారన్నారు, మరి ఎవరు చెప్పట్లేదు? ధనవంతుడు ఉన్నాడు. ఎవరు ధనవంతుడు? ఏం అడుగుతున్నాడు? చిటికిన వేలు కదా. ఈ వేలుతోటి నీళ్ళు ఎన్ని పడతాయి చెప్పండి? ఒక్క డ్రాప్ అన్నా సరిగా పడుద్దా? పడదు. మరి ఆ ఒక్క బొట్టు నీళ్ళ కోసం ఎంత అల్లాడిపోతున్నాడో అక్కడ. మరి మంచి నీళ్ళు కూడా మీరు కాసేపట్లోనే ఆంటీ వాటర్ ఆంటీ ఊపిరి రావట్లేదు, ఫ్యాన్ కింద కూర్చుంటామంటే మరి ఆ పాతాళంలో ఎట్లా చేస్తారు? మరి మీరు ఆ భయం లేదా మీకు? అమ్మో ఇంత ఘోరంగా ఉంటుంది. మేము యేసయ్యని నమ్ముకుంటే హ్యాపీగా మహిమ కలిగిన ప్రదేశంలో తేజోమయుడైన యేసు ప్రభు ఉండే స్థలంలో మనం అందరం ఉండొచ్చు. కానీ నమ్ముకోకపోతే ఏమవుతుంది మన పరిస్థితి? సాతాను పీకుతా ఉంటాడు కదా. గందరగోళంగా ఉంటుంది. ఆ అరుపులు, కేకలు, పళ్ళు గురుకటం, ఇంత భయంకరమైన పరిస్థితి. ఆ స్థలంలోకి మీకు వెళ్ళటం ఇష్టమా? ఎంతమందికి ఇష్టం అట్లా వెళ్ళటం? ఎవరికి ఇష్టం లేదు. కానీ మళ్ళీ ఆ పాతాళానికి పోయే పనులే మీరు చేస్తుంటారు. అలా చేయమాకండి, సరేనా? విధేయులు అవుతా ఉండాలి. పెద్దవారికి, తల్లిదండ్రులకి, టీచర్స్కి, మీ సేవకులకి అబద్ధం చెప్పకూడదు. ఇంకోటి గ్రహించుకోవాలి. అయ్యో ఆంటీ వాళ్ళు ఇంత ఇదిగా చెప్తున్నారు, మేము యేసు ప్రభుని అంగీకరించాలి. మీకు ఈ వీడియోస్లు ఎందుకు? యేసు ప్రభుని అంగీకరించడం కొరకే కదా. మీరు దేవుని కొరకు నిలబడాలి. ఆయన కొరకు మిషనరీలుగా, సేవకులుగా, ప్రవక్తలుగా తయారవ్వాలనే కదా ఈ వీబీఎస్. లేదు ఊరుక కథ విని వెళ్ళిపోవటానికి కాదు ఈ వీబీఎస్ కదా. చాలా మందికి ఈ దినాల్లో ఈ వీబీఎస్ జరగట్లేదు తెలుసా మీకు? అటు నార్త్ సైడ్ అటు వెళ్తే సండే చర్చే ఉంటుంది, ఆ వీబీఎస్ జరుగుతాయా? దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో కదా. మరి ఇంతగా ప్రేమించి మీకు ఈ వీబీఎస్లు అనుగ్రహించినప్పుడు మీరు వాటిని సద్వినియోగం చేసుకోవాలి, కానీ ఏదో ఆషామాషగా చేయకూడదు. అర్థమైందా? మీకు ఎగ్జామ్స్ వస్తే నేను ఎలా ప్రిపేర్ అవుతారో, దేవుని రాకడ వస్తుంది, అమ్మో ఆ భయంకరమైన పాతాళం నుంచి, ఆ నరకం నుంచి మేము తప్పించుకోవాలి, అసలు ఆ భయంకరం మేము తట్టుకోలేము. కాసేపు ఎండలో నుంచోండి, మీకు అర్థమవుతుంది నరకం ఏంటో. అంతకంటే ఘోరమైంది, మనం వర్ణించలేదు ఆ పాతాళం అనేది.
మరి ఆ స్థలానికి నేను వెళ్ళకూడదు ప్రభా. రాహాబు, మిస్ హిగిన్స్ ఏ విధంగా రక్షించబడ్డారో, అనేక మందిని వాళ్ళు రక్షిస్తూ వచ్చారో, నేను కూడా ఆ విధంగా ఉంటానని ఎంతమంది తీర్మానం చేసుకుంటారు ఇవాళ? నేను అడుగుతున్నానని కాదు, మీ ఇష్టం. రక్షించబడితే మంచి స్థలంలో మీరుంటారు, రక్షణ పొందకపోతే మీరు నరకంలో ఉంటారు. కంఠత వాక్యం చూడండి. ఆయన దేవుని కుమారుడైన, పలకండి, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనము. మళ్ళీ చెప్పండి. ఆయన దేవుని కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం. యేసు రక్తం మిమ్మల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. పవిత్రులుగా ఉంటే మంచిదా, చెడ్డవారిగా ఉంటే మంచిదా? పవిత్రులుగా ఉంటే మంచిది కదా. మరి ఉంటారా ఆ విధంగా? యేసయ్య రక్తంతో మీ పాపాలను కడుక్కుంటారా? మరి సండే స్కూల్కి ఎప్పటి నుంచో వెళ్తున్నారు, కానీ మీ జీవితంలో ఏ కార్యం కూడా జరిగించబడలేదు. అలా ఉంటే ఎలాగా? కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందో మీకు తెలుసా? తెలీదు. నిర్లక్ష్యంగా ఉండకుండా మీరు రాహాబు వలె జ్ఞానం కలిగి మీరు రక్షణ పొందాలి. మీ పాపాలు ఒప్పుకోవాలి. పాప చీకటి జీవితం ఏం చేస్తుందంటే మిమ్మల్ని నేరుగా పాతాళానికి తీసుకెళ్ళి. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆ జీవితం, ఆ ద్వారం ఎటువంటి తెలుసా? పరలోకానికి వెళ్తుంది. వెలుగులో ఉండాలా, మీరు చీకటిలో ఉండాలా? వెలుగులో ఉండాలి కదా. మరి ఎంతమందికి ఇష్టం వెలుగులో ఉండటం? మరి మీరు మోకరించి అడుగుతారా యేసు ప్రభుని? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, దేవా నా పాత జీవితాన్ని తీసివేయి ప్రభా, నాకొద్దు, ఈ జీవితం నాకొద్దు, నరకానికి వెళ్ళే జీవితం నాకొద్దు, పరలోకానికి వెళ్ళే జీవితం నాకు దయచేయి ప్రభా అని మీరు అడగండి. చూడండి, ఈ బొమ్మలు చూడండి. వేగుల వారు యెహోషువ కనిపిస్తుందా మీకు? ఈయన యెహోషువ, వీళ్ళిద్దరు వేగుల వారు. రాహాబు పనుల్లో చూడండి వాళ్ళని ఏ విధంగా దాచిపెడుతుందో. కనపడిందా మీకు? సైనికులు చూసారా ఆమెను ఎలా క్వశ్చన్ చేస్తున్నారో, వాళ్ళని తీసుకురా బయటికి అని. సైనికులు వస్తే మనకు భయమే కదా. కానీ ఇవ చూడండి ఎంత ధైర్యంగా వాళ్ళకి చెప్తుందో. వాళ్ళు ఎటు వెళ్ళారో నాకు తెలియదు అంట. పైకి వెళ్ళి మళ్ళా వాళ్ళతో ముచ్చటిస్తుంది కదా. ఆకాశమందు భూమి అందు మీ దేవుడే అని చెప్తుంది చూడండి వాళ్ళతో. ఎట్లాగా నన్ను రక్షించండి అని అడుగుతుంది చూడండి వాళ్ళు. ఎర్రని తొగరు దారం ఇది కనబడుతుందా మీకు? చూసారా? మరి ఐగుప్తుల్లో ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా వాళ్ళ గుమ్మానికి యేసు రక్తాన్ని పోయటం ద్వారా మరణదూత వాళ్ళని దాటిపోయింది. మనం ఈమె రాహాబు కూడా ఆ ఎర్రని దారం కట్టడం వల్ల వాళ్ళ కుటుంబం అంతా కూడా రక్షించబడుతూ వచ్చారు. మరి మీరేం చేస్తారు? మరి మీ పాపాలు ఒప్పుకుంటారా? ఇలా ఇంకా నెక్స్ట్ ఇయర్ మాత్రం మీరు ఇలా ఉండకూడదు. మీ జీవితాలన్నీ దేవునికి అప్పగించుకొని ఉండాలి. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఆ పాట పాడుకుంటే ఇలాగే ఉంటుంది. మళ్ళీ వచ్చింది VBS, మళ్ళీ వచ్చింది, వస్తానే ఉంటుంది. VBS ఎప్పటికీ ఆగదు. మనం చనిపోయినా కూడా నెక్స్ట్ జనరేషన్కి VBS జరుగుతూనే ఉంటుంది ఈ బెరాకాలు. కానీ మన జీవితాలు ఏమవ్వాలి? మార్పు చెందాలి. ఎప్పటిలాగా వచ్చామో వెళ్ళామనేది మన జీవితంలో ఉండకూడదు. మోకరించండి. మోకరించి 1 నిమిషము మీ పాపాలు దేవుని ఎదుట ఒప్పుకోండి. ఒప్పుకోవాలి. కళ్ళు మూసుకోండి. యేసయ్య నరకం చాలా భయంకరమైనదంట. మరి మిస్ హిగిన్స్ ని, రాహాబుని మీరు తప్పిస్తూ వచ్చారు. నా జీవితంలో కూడా అలా తప్పించండి. నా తప్పిదాలు, నా పాపాలు క్షమించండి ప్రభు. అడగండి. 1 నిమిషం కళ్ళు మూసుకోవాలి అందరూ. పరిశుద్ధులైన మా గొప్ప తండ్రి, ప్రేమ నమ్మకం గల మా ప్రియపరులకు తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. దేవాలయకాల సమయం అందునైనా మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దాసరాలు నాయన ద్రాక్షాన్ని మీరు నిలబెట్టి వాడుకున్న మీ ప్రేమను బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. బిడ్డలు మీ మాటలు విన్నారు దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాహాబు అని నాయన వేసి అయినప్పటికీ నాయన ప్రభా తను మిమ్మల్ని గురించి వాక్యం విని నాయన ప్రభా మీరు ఎంత గొప్ప దేవుడు తెలుసుకున్నది ప్రభా. ఆమె నాయన మిమ్మల్ని గురించి తెలుసుకున్నప్పుడు
నా గుండెలు అవిసిపోతున్నవి అని చెప్పింది. దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆమె రక్షింపబడటమే కాకుండా నా ప్రభా మరి తన కుటుంబము వారికి సంబంధించిన వారందరూ రక్షింపబడ్డారు. అందరి బట్టి మీకే స్తోత్రాలు. మరి చిన్న బిడ్డలు నాయన ప్రభా మీ వాక్యం విని ఉన్నారు. అందరి బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ చిన్న హృదయాల్లో నాయన ప్రభా మీ వాక్యం అనే బీజాన్ని వేయండి ప్రభా. ఈ బిడ్డలందరినీ మీరు రక్షించండి ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందరికో లేని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. విత్తబడిన వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా నాయన ప్రభా మంచి నేలను పడిన విత్తనం వల్లే నూరంతల ఫలితం వచ్చినట్లు ప్రభు దయచేయండి. ఈ చిన్న బిడ్డల పరిచర్యను నాయన ప్రభా ఈ రోజు విన్న తండ్రి ఈ బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకోమని అందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు నాయన. మరి మీరు ఆసరాలు ద్రాక్షాన్ని బట్టి మీకే వందనాలు. ఇంకా మాకు బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములు అడిగి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి.